ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తా ఉన్నాం ప్రియులారా. మంచిది. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 74వ చరణాన్ని మనం చూస్తే, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నిన్ను వెదకు వారందరూ నిత్యము నిన్ను స్తుతించుదురుగాక అంటున్నాడు. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని భక్తుడు కీర్తనకారుడు 105వ కీర్తనలో తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుణ్ణి వెతికేటువంటి వారు. దావీదు చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు, యుద్ధ పరిస్థితులు అతని చుట్టూ ఉన్నప్పుడు, ఏమీ పాలుపోని స్థితిలో సైన్యాన్ని ఎలా బలపరచాలి, ఎలా తీసుకెళ్లాలి, ఈ ఆలోచనలు అతనిలో లేకుండా దేవుని మీద అనుకున్నాడు. దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని వైపు చూచినప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుని సన్నిధిని వెతికి ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నాడు. నీ రక్షణను వెతుకువారు అంటున్నాడు. దేవుని రక్షణను వెతికాడు. ప్రభువా, నీలోనే రక్షణ ఉందని వారి హృదయంలో సంతోషిస్తూ ఆయన కార్యాలను గూర్చి, ఆయన మహోన్నతమైనటువంటి నామాన్ని గూర్చి వారు నిత్యము చెప్పుదురుగాక అనేటువంటి మాటలు చెప్తున్నాడు. నిజమే. ప్రభువు యొక్క రక్షణ నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భారమంతా తీసివేయబడినప్పుడు చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం నీ హృదయంలో నింపబడుతుంది. దేవుణ్ణి వెతకగలుగుతున్నావా? ఆయన బలాన్ని వెతకగలుగుతున్నావా? ఆయన సన్నిధిని వెతకగలుగుతున్నావా? ఈ లోకంలో వేటిని వెతుకుతున్నావేమో. లోకంలో ఉన్నటువంటి స్నేహితులను, లోకంలో ఉన్నటువంటి సినిమాలను, లోకంలో ఉన్నటువంటి కార్యాలను వెతుకుతున్నావేమో. కానీ దేవుణ్ణి వెతికే వారంగా మనం ఉన్నామా? ప్రభువుని వెతికినప్పుడు మన జీవితాలు ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటాయి. కష్టం లేకుండా ఎవరి జీవితాలు ఉండవు. కష్టాలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ, గాఢాంధకారపు లోయలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ దేవుని కృపలో నీవు బలపరచబడతావు. దేవుడు తన రక్షణ చేత నిన్ను బలపరిచి ఆనందింపజేసేటువంటి వాడు. కనుక ప్రభువును వెతికేటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన హృదయాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తాం. హృదయపూర్వకమైనటువంటి సంతోషము, అది అన్స్పీకబుల్ జాయ్ అన్నారు. చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, సంతోషాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. తలలో వచ్చి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ ప్రియబిడ్డలందరినీ నీ రక్షణతో అలంకరించి, నాయన నీ మేలు చేత తృప్తిపరిచి, నీ సంతోష సమాధానాలతో బిడ్డలను నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.